హాయ్ అండి. నిన్నటి వీడియో కంటిన్యూషన్ అనమాట. ఇక్కడైతే చూసారా కిలో బీరకాయలు అయితే తీసుకున్నాను. అలాగే కొన్ని కూరగాయలు తీసుకున్నాను. ఇవన్నీ ఫ్రిడ్జ్‌లో సర్దాలి. అలాగే అన్నం కూర వండాలి. హర్షి పాప అయితే రామ్మ హోంవర్క్ చేపిద్దుగానని పిలుస్తూ ఉందనమాట. హోంవర్క్ అయితే చాలా ఇచ్చారనమాట. ఒక 4 నోట్సుల్లో హోంవర్క్ అయితే ఉంది. ఒకటో క్లాసే కదా హోంవర్క్. బాగా రాసిద్దనమాట. అందుకే కొంచెం దగ్గర ఉండి రాపిచ్చాలి. ఇక మా పెద్దోడికైతే చెప్పాను రాపిచ్చమని. ఇక్కడైతే కూరగాయలైతే చూసారా కూరగాయలన్నీ ఇలా అయితే తీసేస్తున్నాననమాట. ఇప్పటికి టైము 7:30 అలా అవుతుంది. అన్నం కూర వండాలి. ఇవన్నీ సర్దాలి. అందుకని కవర్‌లోనే పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెడదాం అనుకున్నాను. అలా పెట్టేసామనుకోండి మళ్ళీ చెమట బట్టి కూరగాయలైతే త్వరగా పాడైపోతాయని ఇవన్నీ ఇలా పెట్టేసి మా చిన్నోడి చేత అయితే సర్దిచ్చేసాను. లేకపోతే నేను వీడియో తీసుండేదాన్ని. ఇవన్నీ బాక్స్‌లో అయితే పెట్టాలి. ఇక పచ్చిమిరపకాయలు తొడుములు తీసేసి బాక్స్‌లో గాని పెడితే ఒక వారం పైనే ఉంటాయనమాట. టమాటాలైతే చాలా బాగున్నాయి. ఇప్పుడొచ్చేసి టమాటాలు రూ. 60 అనమాట కిలో. ఇక మిగతావి వంకాయలు రూ. 30, బీరకాయలు రూ. 60 అనమాట కిలో. అలాగే ఇక బంగాళదుంపలు, దోసకాయలు, దొండకాయలు ఇవన్నీ రూ. 30 అనమాట. హాఫ్ కిలో అంటే కిలో రూ. 60 ఏ కూరగాయలైనా. అంతకుముందుకి రూ. 80 ఉండేవి కిలో. ఇక్కడైతే ఇక ఈరోజు బీరకాయ పచ్చెనపప్పు అయితే వేసి చేస్తున్నాను. హర్షి పాపకి చాలా ఇష్టం అనమాట. ఇక్కడైతే చూసారా బీరకాయలన్నీ ముక్కలుగా కట్ చేశాను. అరకిలో బీరకాయలైతే కట్ చేశాను. అలాగే ఉల్లిపాయలు, టమాటాలు గూడా. ఇక్కడైతే తాలింపు కూడా పెట్టేస్తున్నాననమాట. అంటే నైట్ వర్క్ గదా! నైట్ కొంచెం ఎక్కువ కర్రీ చేస్తే మళ్ళీ తెల్లారికి బానే ఉంటుంది. తినొచ్చు. ఉదయాన్నే ఇక నేను టిఫిన్ చేయట్లేదు గాబట్టి ఒకసారి టిఫిన్ చేస్తాను. అంటే దోసలు, ఇడ్లీలు ఒక్కోసారయితే రైసే వండేస్తున్నాననమాట. రేర్‌గా మళ్ళీ టిఫిన్‌లు ఇవన్నీ ఒకసారి అన్నం గూడా అలవాటు చేయాలి పిల్లలకి. అందుకోసం ఉదయం చేసిన అంటే నైట్ చేసిన కర్రీ ఉన్నా గూడా తినేస్తారు మా పిల్లలు. ఇక్కడైతే చూడండి నా తాలింపు అంటే ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయినాయి. కరివేపాకైతే వేస్తాను. ఎక్కువ శాతం ఏందంటే కరివేపాకే యూజ్ చేస్తాను. నాన్ వెజ్ కర్రీస్‌లోకి మాత్రమే నేను కొత్తిమీర అయితే వేస్తాననమాట. కరివేపాకు ఫ్లేవర్‌తో చేసిన ఏ కూరైనా చాలా బావుంటుంది. బీరకాయ ముక్కలు వేసాను గదా! తాలింపు ఫ్రై అయిన తర్వాత త్వరగా మనకి మెత్తగా ఒక స్పూను సాల్ట్ అయితే వేసాను. ఇవి వేయటం వల్ల త్వరగా మనకి ఈ ముక్కలనేవి కూరగాయ ముక్కలు ఏవైనా త్వరగా మగ్గిపోతాయనమాట. ఇప్పుడైతే సాల్ట్ వేసిన తర్వాత ఇలా అయితే కలిపేసాను. కలిపేసి ఇలా మూత అయితే పెట్టేసాననమాట. పెట్టిన తర్వాత ఒక 10 నిమిషాలైతే బాగా ఉడికిపోయినాయి. అలాగే టమాటాలు కూడా వేసేసాననమాట. టమాటాలు కూడా వేసేసి అవి కూడా కొంచెం మెత్తగా ఉడికిపోతున్నాయి. టమాటాలు ఊరకనే మెత్తబడిపోతాయి కదా! ఇప్పుడైతే చూసారా నేను కొద్దిగా కూడా వాటర్ అయితే వేయలేదనమాట. వీటిల్లో అంటే టమాటా అలాగే బీరకాయ ముక్కల్లో కూడా వాటర్ క్వాంటిటీ అనేది ఉంటుంది. అందుకోసం ఇవి ఉడికిన తర్వాత లోపలున్న ఆ చెమ్మ అనేది బయటకొచ్చి ఇలా జ్యూసీగా అంటే వాటర్‌గా ఉందనమాట. అసలు కొద్దిగా కూడా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే ధనియాల, జీలకర్ర పౌడర్ అయితే వేసి మళ్ళీ స్టవ్‌ని సిమ్‌లో పెట్టి అలా మూత పెట్టేసి ఇక్కడికైతే వచ్చాననమాట. హర్షి పాప అయితే హోంవర్క్ అయితే చేపిస్తున్నాడు మా పెద్దోడు. హర్షిత అయితే అంతకుముందుకి సమ్మర్‌లోనే కొంచెం ఇలా పెన్నో ఏదో ఒకటి పెట్టి మామూలుగా వేరే నోట్స్‌ల మీదైతే రాసేదనమాట. అలవాటు ఉంది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ క్లాస్‌లో మేము వేసినా కూడా అంటే ఇప్పుడు కొత్తగా వెళ్ళినా కూడా రాయటం అయితే అలవాటు చేసుకుందనమాట. కొంతమంది పిల్లలకేందంటే పెన్ను పట్టుకోవటమే అసలు రాదు గదా! మనం దగ్గరుండే పట్టించాలి. అలాంటిది హర్షి పాపకి అంతకుముందుకి ఏదో ఒక పిచ్చి గీతలు అవి గీస్తూ ఉండేదనమాట. ఆ అలవాటు ఉంది గాబట్టి ఈజీగా మనం చెప్పంగానే అలా పట్టేసి రాసేస్తుందనమాట. హోంవర్క్ అయితే ఇప్పుడిప్పుడే స్కూల్‌కి అలాగే హోంవర్క్‌లకి అలవాటు పడే పిల్లల చేత ఏందంటే నిదానంగా చెప్పి రాపిచ్చాలనమాట. ప్రెజర్ చేసినట్టుగా రాపిస్తే వాళ్ళు కూడా ఏందంటే చిన్న పిల్లలు గదా! ఆడుకునే వయసు గాబట్టి అంతగా రాయలేరనమాట. కానీ మా హర్షి పాప అయితే అంతకుముందుకి అంటే సమ్మర్‌లో అప్పుడైతే కొంచెం అలవాటయిందనమాట. ఏదేదో కొంచెం అంటే వేరే నోట్స్‌లు ఉండేయి గదా! వాళ్ళ అన్నయ్య వాళ్ళయి. వాటిల్లో ఇలా పెన్సిల్ గాని, పెన్ను గాని తీసుకొని రాస్తూ అలా అలవాటు పడింది. పిచ్చి పిచ్చి గీతలు, ఏదేదో ఉండలు సున్నాలుగా చుట్టేదనమాట. ఆ అలవాటు ఉంది గాబట్టి అందుకని హోంవర్క్ అలా నోట్సుల్లో హోంవర్క్‌లు ఇవ్వంగానే కొంచెం చెప్తే రాసేస్తుందనమాట చూసి. అలా చిన్నగా అలవాటైతే చేయాలనమాట పిల్లల్ని. హర్షి పాప అయితే అంతకుముందుకి బయట ఎండకి, గాలికి తిరుగుతూ ఆడుతూ ఉండేది. ఇప్పుడైతే స్కూల్‌కి వెళ్తుంది కదా! చాలా హ్యాపీగా అయితే ఉందనమాట. అంటే నీడన కూర్చుంటుంది, నేర్చుకుంటుంది. ఇలా అయితే పిల్లలు చదవటానికి బావుంటుందనమాట. ఇక నా హర్షి పాపకైతే స్కూలు స్టార్ట్ అయిపోయిందనమాట. ఇక ఆడుకునే రోజులైతే పోయాయి. అలానే ప్రెషర్ అయితే పిల్లలనైతే ఇబ్బంది పెట్టేలాగైతే మనం చేయకూడదనమాట. ఇక్కడైతే చూసారా
కూర అయితే ఉడికిపోయిందనమాట. ఉడికిన తర్వాత ఇందులో అయితే నేను ప్రాసెస్ అయితే మొత్తం చూపించలేదు. ఇక ఉప్పు కారాలు ఇవన్నీ వేసి కూర బాగా ఉడికిన తర్వాత ఇప్పుడైతే నెయ్యి అయితే వేసాను. చాలా టేస్టీగా చాలా బాగుందనమాట. అసలు తింటుంటే మా పిల్లలైతే ఎప్పుడన్నా కొంచెం కారంగా ఉన్న పచ్చళ్ళైనా కూరలైనా కొంచెం నెయ్యి వేసుకొని తినమంటే తినరనమాట. వాళ్ళకి తెలియకుండా కొంచెం నెయ్యి అయితే వేసాను. కూర అయితే చాలా టేస్టీగా ఉంది కదమ్మా అని చెప్పని అన్నారనమాట తినేటప్పుడు. వాళ్ళకి తెలియదు కదా, పిల్లలకి ఏంటంటే ఒక్కోసారి టేస్ట్ కోసం కొంచెం అలవాటు చేయడానికి ఇలా అయితే చేసి పెట్టాలి. కూర అయితే చాలా బాగుంది. మొత్తానికి కూర కూడా అయిపోయింది. వంట మొత్తం అయిపోయిన తర్వాత ఇక అన్నం తినేసి పడుకున్నాం అనమాట. ఇదంతా నైట్ తీసింది. ఇక మళ్ళీ ఉదయాన్నే అయితే మళ్ళీ అన్నం కూర మొత్తం వండాలి. ఇక్కడ నుంచి ఉదయం తీసింది. ఇప్పుడే వంట మొత్తం అయిపోయింది. ఈరోజైతే వంకాయ మసాలా కర్రీ అయితే చేశాను. ఎక్కువ శాతం ఏంటంటే మా ఇంట్లో పులుసు కూరల కన్నా ఇగురు కూరలు తింటారనమాట. అవి కూడా పులుసు కూరలు అయితే బాక్సుల్లో పెట్టడానికి కూడా కొంచెం బాగుండవు కదా, కారిపోతున్నట్టుగా. ఇగురు కూరలు అయితేనే బాక్సుల్లోకి బాగా సెట్ అవుతాయి. అలానే ఆయిల్ ఎక్కువ ఉన్న కర్రీస్ కూడా ఎక్కువ యూజ్ చేయకూడదు. కానీ ఇగురు కూరలే ఇష్టపడతారనమాట. పిల్లలకి ఏది ఇష్టం అంటే అదే మనం చెయ్యాలి, మన బాధ్యత తల్లులుగా. ఇక్కడైతే రైస్ కూడా వండేసాను. ఇక్కడ ప్లేట్లు అయితే ఇలా ఆరబెట్టేసాను అనమాట. అంటే హీట్ తగ్గిద్ది కదా, అప్పుడు బాక్స్లో అయితే పెట్టేస్తాను. అలాగే ఈరోజు వంకాయ కూర చేశాను కదా, కూర అయితే చాలా బాగుందన్నమాట. ఎప్పుడు ఒకేలా ఉంటుందిలేండి. కొంచెం మసాలా అంటే మొగ్గలు కాకుండా ఇది ధనియాల జీలకర్ర గరం మసాలా పౌడర్ పెట్టాను కదా నేను. అన్నీ కలిపి పులుసు కూరకైనా, నా వెజిటేబుల్ కర్రీకైనా, అలాగే నాన్ వెజ్ కర్రీకైనా ఇది ఒకేసారి కలిపి పౌడర్ అయితే పెట్టేస్తాను అనమాట. ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, అలాగే కరివేపాకు, జీలకర్ర, పోతే చెక్క వేసాను, మొగ్గలు అయితే వేయలేదు. అలాగే ఇది గసగసాలు అవి అయితే వేసాను అనమాట. ఆల్ రౌండ్ అన్ని కూరలు అయితే వేసుకోవచ్చు. పులుసు, ఫ్రై, వెజిటేబుల్ కర్రీస్, అలాగే నాన్ వెజ్, మటన్, ఏ దానికైనా వేసుకోవచ్చు అనమాట. అలా అన్నీ కలిపి పెట్టేసాను, రకరకాలకు కాకుండా. చాలా బాగుందనమాట. అలాగే ఇక్కడ ఉంది ఇంకా అంటే 2 నెలలకి సరిపడా మసాలా అనమాట. దీని నిండా అయితే వచ్చింది. 1/2 కిలో ధనియాలకి నాకు అన్నీ 100 గ్రాములు అలా అయితే వేసాను. దీని నిండా అయితే వచ్చింది. ఇప్పటికే దగ్గర నెల అయితే కావస్తుంది. 2 నెలలు అయితే వచ్చింది అనమాట. ఎక్కువగా ఆల్మోస్ట్ అన్ని కర్రీస్లో వాడుతూ ఉంటాను కాబట్టి ఆ మసాలా, అందుకనమాట అన్నిట్లోకి అంటే త్వరగా అయిపోతుంది. 1/2 కిలో అయితే 2 నెలలు అయితే వచ్చింది. కొద్దిగా ఒక్కొక్క స్పూన్ వేస్తూ ఉంటాను కాబట్టి. ఇప్పటికైతే వంట పని అయిపోయింది. అలాగే ఇంకా వంట అయిపోగానే మనకి ఇంట్లో పని అయిపోయినట్టు అయితే కాదు. అంటే పిల్లల్ని స్కూల్కి పంపించడానికి అంతవరకు రెడీ అయిపోయినట్టు. అలాగే ఇదిగో ఇవైతే ఉన్నాయన్నమాట. నిన్న సాయంత్రం అయితే కడగలేదు. అంటే రాత్రి నిన్న వీడియో పెట్టడం లేట్ అయిపోయింది. స్టిచ్చింగ్ వర్క్ ఉంది. అలాగే ఈ మొక్కజొన్న సీడ్స్ ఇవన్నీ ఆ వీడియో అయితే చేశాను కదా, అందువల్ల కొంచెం సామాను కడగటం లేట్ అయిపోయింది. ఇప్పుడైతే సామాను కడగాలి. అలాగే బయట ఎండ వచ్చేసింది. హర్షి పాప చేత కొంచెం కూర అయితే హోంవర్క్ ఉందన్నమాట, అది రాపించాలి. అలాగే ఇక్కడైతే ఫ్రిడ్జ్లో తీసుకొచ్చిన కూరగాయలన్నీ ఇక్కడ సర్దేశాను. అలాగే ఇదిగో మొక్కజొన్న కండెలు ఉడకబెడతాను అన్నాను కదా, అవి అక్కడక్కడ కొంచెం ఉన్నాయి కదా, అవన్నీ ఒలిసేసాను. రాత్రే ఒలిసేసి ఇలా అయితే పెట్టేశాను అనమాట. గిన్నెలో పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. మొక్కజొన్న ఇవి ఉంటాయి కదా మసాలా వడల్లాగా, అవన్నా లేకపోతే ఇలాగే ఉడకబెట్టి కొద్దిగా ఉప్పు, సాల్ట్, అలాగే కొద్దిగా కారం చల్లి అలా అయినా తింటారో లేకపోతే ఏం చేస్తారో. సాయంత్రం అయితే వీటి గురించి అయితే ఆలోచిస్తాను. బాగున్నాయి కదా మొక్కజొన్న కండెలుగా, అంటే ఫుల్గా వస్తే అలా అయినా తినచ్చు, లేకపోతే కొంచెం అక్కడక్కడ వచ్చినాయి కాబట్టి ఇలా ఇవన్నీ ఉడికించుకొని మొక్కజొన్న మసాలా వాళ్ళు అయితే చేస్తాను. చూడాలి ఏం చేయమంటారు మా వాళ్ళు, అడిగి సాయంత్రం అయితే చేస్తాను. చేస్తే ఖచ్చితంగా ఏం చేస్తాను వీడియో అయితే పెడతానులే. ఆర్గానిక్గా మర్చిపోయా చెప్పలేదు కదా, మీకు తెలుసులే. ఆర్గానిక్గా పెంచిన మొక్కజొన్న సీడ్స్ అనమాట. పర్లేదు, మా కష్టానికి
కొన్ని అయితే వచ్చినాయి, ఇంకా కొన్ని అయితే ఉన్నాయి అన్నమాట. కానీ సమ్మర్లో వేయటం వలన అందుకు కొంచెం కండ్లు అయితే ఫుల్గా రాలేదన్నమాట. పెద్దవి మాత్రం వచ్చినాయి అంటే పర్వాలేదు. ఇప్పుడైతే చూడండి, హర్షి పాప అయితే హోంవర్క్ అయితే రాస్తుంది. ఇప్పుడే లేచింది అనమాట. సాయంత్రానికి ఉదయానికి హోంవర్క్ రాసే పిల్లలు ఏంటంటే ఎలా ఉంటారో ఒకసారి అయితే చూడండి. మా హర్షి పాప అదే సాయంత్రం పూట రాపిస్తే కొంచెం యాక్టివ్గా ఉంటారనమాట, రాసేస్తారు. నేను నాకు వేరే వర్క్ ఉండటం వల్ల రాపిలేదు. ఇక ఉదయాన్నే లేచి ఇక్కడ హోంవర్క్ రాపిస్తుంటే కొంచెం మంకుగా ఉంటుంది. మ్యాక్సిమం ఎక్కువ శాతం ఏంటంటే పిల్లల చేత స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకొనిచ్చి అప్పుడు హోంవర్క్ పూర్తి చేపిస్తేనే మనకి కూడా పని అయిపోతుంది. ఉదయం పూట వంట చేసే ఈ పని ఉంటుంది కాబట్టి ఉదయం పూట అయితే హోంవర్క్ అయితే పెట్టకూడదు. నాకైతే ఇప్పుడు అర్థమైందనమాట. అందులో చిన్నపిల్లలు కదా, ఉదయాన్నే లేచి హోంవర్క్లు పెడితే అసలు రాయలేరు. ఇక నా హర్షి పాప అయితే హోంవర్క్ రాపిచ్చేసి రెడీ చేస్తానికైతే హర్షి పాపని అయితే రెడీ చేశాను. స్కూల్కి రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్కూల్కి అయితే వెళ్తుంది అనమాట. ఉదయం పూట హోంవర్క్ అయితే చేపిస్తే పిల్లలు ఏంటంటే నిద్ర ముగ్గు మీద ఉంటారు. సాయంత్రం ఏంటంటే రాగానే హోంవర్క్ చెప్పిస్తే మళ్ళీ వాళ్ళ మీద ఒత్తిడి పడ్డట్టుగా ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ ఆడిన తర్వాత అప్పుడైతే హోంవర్క్ చేపిస్తే 6 గంటల లోపు మళ్ళీ వాళ్ళకి స్నానం చేపిచ్చేసి మళ్ళీ అన్నం పెట్టేసి పడుకోబెడితే పెందలాడి మళ్ళీ ఉదయం అయితే లేవటానికి లెగుస్తారనమాట. ఉదయం పూట హోంవర్క్ అయితే పెట్టకూడదు. నాకు వేరుగా వర్క్ ఉండటం వల్ల అందువల్ల ఉదయం పూటే హోంవర్క్ కూడా పెట్టేసరికి పాపం నిద్ర మొంకు మీద అలాగే ఉందనమాట. ఇప్పుడైతే స్కూల్కి అయితే రెడీ అయిపోయింది కదా, పంపించేస్తున్నాను. ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మీ ముందైతే ఉంటాను. బాయ్.